హడియర్స్ అందరూ వెబ్సైట్ లాగిన్ అవ్వండి, మొత్తం కంటెంట్ చూడండి, తర్వాత రియలైజ్ అవ్వండి. అసలు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, చాయిస్ ఇస్ యువర్స్, మీ ఇష్టం. సరే ఒకసారి క్వశ్చన్ చూడండి. తెలుగులో ఉంది క్లియర్గా. ఎల్లీస్ కేస్ సిస్టర్. ఎల్లీస్ కేస్ సిస్టర్ అంటే లాజికల్ ఎల్కి కేక్ రిలేషన్ ఏందన్నట్టు. ఎల్లీస్ కేక్ సిస్టర్ చెప్పాను క్లియర్గా. సిస్టర్ అన్నప్పుడు ఎప్పుడైతే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఒకే లైన్లో రాయాలని చెప్పాను. పేరెంట్స్ అయితే పైన రాయండి, చిల్డ్రన్ అయితే కింద రాయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది ఈ స్టోరీ. ఇది బేసిక్ థాట్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే ఏంటి, ఎల్ ఈజ్ కేక్ సిస్టర్. ఎల్ అంట కేక్ సిస్టర్ అంట. సరే ఇక్కడ ఎల్ తీసుకుందాం. ఎల్ అంట కేక్ ఏమైంది అంటే సిస్టర్ అంట, అంటే కేక్కి సిస్టర్ అంటే ఈమె సిస్టర్ కాబట్టి మైనస్ పెట్టిద్దాం మన కంఫర్ట్ కోసం. రైట్. ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఓ కేకి ఫాదర్ ఉన్నట్టు ఎవరమ్మా ఎం. ఎం అంటే పైన రాసేయాలి, ఎందుకంటే పేరెంట్స్ కాబట్టి పైన రాస్తాం. ఎమ్ ఈజ్ ద ఫాదర్. ఫాదర్ అంటే ప్లస్ అయ్యి కదా. రైట్, మనకి క్లియర్ ఉంది. ఎల్ అంట కేకి సిస్టర్ అంట, అందుకని పక్క పక్కన రాసిన. కే వాళ్ళ ఫాదర్ ఎవరు ఎం అంట. సరే సరిపోయింది ఇక. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. తర్వాత ఏమన్నాడంటే జాగ్రత్త ఏమంటే ఎన్ అండ్ ఓ ఆర్ బ్రదర్స్. ఎన్ ఓలు అంట సోదరులు అంట. ఎన్నులు ఓలు అక్కడ తెలుగులో ఓ ఓ ఐ ఈ ఓలలో వచ్చింది, అది ఓ అని రాసుకుందాం. అంటే ఓ అని మైండ్లో పెట్టుకుని సరిపోతుంది. ఓ ఎన్ ఓలు బ్రదర్స్, కానీ వాళ్ళకి ఇక్కడ ఇంటర్లింక్ లేదు. అక్కడిక్కడ రాయాలో పక్కన రాద్దాం తర్వాత విషయం. ఎన్ ఓలు అయితే బ్రదర్స్. సరే సరిపోయింది. ఎల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. ఎల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓ. ఓ ఎల్ అంట మదర్ అంట ఎవరికి ఓ కంట. మళ్ళీ ఓ ఎన్ బ్రదర్స్ కదా, అయితే ఎల్ కింద రాయాలి కదా, మేము మదర్ కాబట్టి వాళ్ళ జనరేషన్ అంటే ఓకే ఓని కింద రాసేద్దాం. క్లియర్గా ఓ ఇక్కడ రాసేస్తున్నాను. ఓకే, ఓకి ఎవరు ఇక్కడ ఎల్ మదర్ అవుతుంది. అంటే మళ్ళీ ఓ అండ్ ఎన్ ఎవరు బ్రదర్సే కదా. ఓ ఎన్ ఇక్కడ రాసేస్తున్నా. ఈ ఓ అండ్ ఇద్దరు పాజిటివ్గా తీసుకోవాలి, ఎందుకని ఎన్ ఓ ఇద్దరు బ్రదర్స్ కాబట్టి. క్లియర్ కట్ స్టోరీ, బ్రదర్స్. ఎల్ వాళ్ళ కొడుకులు వీళ్ళు. ఎల్ వాళ్ళ అంటే ఎల్ ఎవరికి సోదరి అవుతుంది, కేకి సోదరి అవుతుంది. కే వాళ్ళ డాడీ ఎవరు ఎం. ఇది బేసిక్ కాన్సెప్ట్. కానీ క్వశ్చన్ ఏమి అడిగింది ఇక్కడ, ఎల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఓకే ఫైల్. హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎన్. ఓహో, కే అంటే ఎన్కి ఏమవుతారు అంటున్నాడు. కే ఎన్కి ఏమవుతారంటే టక్కన ఏం చెప్తాం, అంకుల్ కావచ్చు, ఎందుకంటే సిస్టర్ అన్నారు, వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా. కన్ఫ్యూజ్ అవ్వకండి. కానీ ఇద్దరు సిస్టర్స్ అని చెప్పుకున్నారు కదా అనుకుంటారు మీరు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అని ఇద్దరు సిస్టర్స్ అనలే. ఈమె పోయి సిస్టర్ అంట, మరి వీడు అబ్బాయి అమ్మాయి. కే అమ్మాయి అబ్బాయి తెలియదు. ఒకవేళ అమ్మాయి అయితే ఆంటీ అవుతుంది కదా. మన తెలుగు భాషలో అయితే చిన్న అమ్మాయి అవుతుంది, పెద్ద అమ్మాయి అవుతుంది. మమ్మీ వాళ్ళ సిస్టర్ అయితే. ఒకవేళ కాదు ఇక్కడ అబ్బాయి అనుకో, కే ప్లస్ అనుకో అంకుల్, అంతే కదా. ఈ లెవెల్ నుంచి అంకుల్ అని చెప్పేస్తాం మనం సింపుల్గా. రైట్, ఇక్కడ అంకుల్ ఉంది ఆప్షన్ ఉంది, టక్ని సెలెక్ట్ చేస్తాం. ఆగండి. వీళ్ళిద్దరు సిస్టర్సా బ్రదర్సా కాదు. ఇక్కడ ఎల్ అంటే సిస్టర్ అంటే ఎవరు కే. మరి కే యొక్క జెండర్ ఏంటి, కే అమ్మాయి అబ్బాయి, క్లారిటీ ఇవ్వాలి. కానీ ఓ అండ్ ఎన్ బ్రదర్స్ అని చెప్పింది, అంటే వీళ్ళిద్దరు అబ్బాయిలు అని తెలిసింది. ఇక్కడ ఎల్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే అంటే ఎల్ అనే అమ్మాయి సోదరి ఎవరికి, కేకి. కే అబ్బాయి అమ్మాయికి తెలియదు. ఆన్సర్ ఏం చెప్పాలి, చెప్పనీకి రాదు. సింపుల్ కాన్సెప్ట్, ఇంకా అసలే కన్ఫ్యూజ్ లేదు. క్లియర్ కట్ స్టోరీ. అర్థమైందా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ. కే జెండర్ తెలియదు కాబట్టి ఎన్కి కానీ ఓకి కానీ కే ఏమవుతాడు, అబ్బాయి అయితే మామ, అమ్మాయి అయితే చిన్నమ్మ, పెద్ద అమ్మాయి అవుతాడు. సింపుల్ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో అయితే ఆంట్ అట్లా. కానీ ఆన్సర్ ఇక్కడ ఏం చెప్పాలి, కే జెండర్ తెలియదు కాబట్టి కాంట్ సే. ఆన్సర్ డి, ఆప్షన్ డి. ఇది బేసిక్ కాన్సెప్ట్. రైట్, ఓకే, కష్టపడ్డారు, సరే ఒప్పుకుందాం. ఇది రీజనింగ్ పార్ట్ కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ. చాలా వరకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏసి ఏమొస్తుందంట, ఈక్వల్ టు 6 అవుతుందంట. కానీ మనకేం కావాలి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10x మైనస్ 10/x అంటున్నాం. దీని విలువ ఎంత అంటున్నాం. చాలా ఈజీ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ చెప్తాం. ఇక్కడ x² ప్లస్ 1/x² 6 అన్నప్పుడు 10x మైనస్ 10/x అన్నాడు కదా. ఆ 10 వదిలేయండి, 10 కామన్ తీయండి. చాలా షార్ట్ కట్స్ కూడా చెప్పుకున్నాం మనం, గుర్తుకుందే లేదు. 10 కామన్ తీయండి. షార్ట్ కట్స్ ఏం పని ఉంది, కానీ అదంతా జస్ట్ మ్యానిపులేషన్ తప్ప ఏం లేదు అక్కడ. ఆన్ ది స్పాట్ సింగిల్ స్టెప్ ఆన్సర్ చెప్పండి. x మైనస్ 1/x అంతే కదా. అయితే నేనంటే దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే, కాబట్టి ఆగండి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంది, 10x మైనస్ 1/x అని. కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక చిన్న ముక్క తీసుకుంటాను, ఒక్క ముక్కనే తీసుకుంటాను. బి అలర్ట్. x మైనస్ 1/x తీసుకుంటాం. తర్వాత 10కి మల్టిప్లై చేద్దాం. దీని విలువ ఏమొస్తుందో చూద్దాం మనం. x మైనస్ 1/x నాకు కావాలి కదా. దీనికి ఒకవేళ ఇట్లా హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది. ఎందుకు హోల్ స్క్వేర్ అప్లై చేయాలంటే మరి a² ప్లస్ b² ఉంది కదా. మన తెలుసు ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా మాకు.
ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. అందరికీ తెలిసిందే, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. ఎక్స్ ఎక్స్ పోతుంది మైనస్ 2 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అంటే 6 ఉంటుంది, అక్కడ రాస్తాం. అయిపోలే లాగా ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇక్కడ ఏమొచ్చినట్టు ఇప్పుడు మనకి ఈ మొత్తం ప్లేస్లో 6 రాసేస్తాం. 6 మైనస్ 2 అయితే 6 మైనస్ 2 4 అయితే ఓకే. ఇక సోది ఇదంతా ఇక తప్పదు, మరి ఏం చేస్తాం. ఎక్స్ మైనస్ 1/x ఓకే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. కానీ నాకు ఏం కావాలి చెప్పండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ కాదు మనకు కావాల్సింది, ఎక్స్ మైనస్ 1/x కావాలి. దానికి మనం ఇంటూ 10 చేయాలి. హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు స్క్వేర్ అటు పంపిస్తే √4 అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. మరి √4 అంటే 2 అటు పోతే అంటే పవర్ 2 అటు తీసేస్తే రూట్ అవుతుంది. రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 సరిపోయింది. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ 2 అయింది. మరి నాకు 10 కావాలి, ఇంటూ 10 చేయాలంటే 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ఏమవుతుంది అంటే ఎవరైనా చెప్తారండి, అది విషయం కాదు, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే ఎక్స్ మైనస్ 1/x చెప్పండి, కమాన్ ఆల్ ఆఫ్ యూ. 10 కావాలి, 10 ఇంటూ అన్నాడు కదా, 10 ఇంటూ అంటే కమాన్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అంటే 10 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ 20 అయిపోయింది కదా, ప్లస్ ఆర్ మైనస్ 20. ఆ ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటి మా బి, ఆప్షన్ బి కరెక్ట్. క్లియర్ కట్గా ఉంది కదా. అయితే దీంట్లో మీకు చాలాసార్లు చెప్పాను, ఆ షార్ట్ కట్స్ గుర్తుకునే లేదు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి మా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం చెప్పాము మనం, ఈ మోడల్ ఇది ఆల్జిబ్రాలో చెప్పిన మోడల్ గుర్తుకుందా. ఎక్స్ జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఇక్కడ చాలా అలర్ట్ ఉందండి. ఎక్స్ ప్లస్ 1/x అని ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చిన అనుకో, టక్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x చెప్పొచ్చు అని చెప్తున్నాను. షార్ట్ కట్ పాడగా అట్లా మనం క్రియేట్ చేసుకుంటాం అంతే. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అంటే ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ఇచ్చింది కదా, ఏ ప్లస్ బి ఇచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా మార్చుకుంటే ప్లస్ 2 వస్తారు పోతే మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని స్క్వేర్ మైనస్ 2 వేయాలి. అంటే ఎన్ స్క్వేర్ మైనస్ 2 వేయాలి. ప్లస్ ఇచ్చి హోల్ స్క్వేర్ అడిగితే జాగ్రత్త, ప్లస్ ఇచ్చి హోల్ స్క్వేర్ అడిగితే దీనికి స్క్వేర్ వేసి మైనస్ 2 వేయాలి. ఎన్ స్క్వేర్ మైనస్ 2 అని లాజిక్ అని కాదు, షార్ట్ కట్ చెప్పుకున్నాం మనం. పోనీ ఒకవేళ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 3 ఇచ్చిన అనుకోండి మా, గుర్తుకుందా. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ప్లస్ వస్తుంది, ఇట్లా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x అంటే ఏం చెప్పాలి, ఇక్కడ దీన్ని స్క్వేర్ చేసి ప్లస్ 2 వేయాలి. ఎందుకంటే ఇది ఏ మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ 2 వస్తే పంపిస్తాం. ఇది బేసిక్ ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం, గుర్తుకుందో లేదు, బీ కేర్ఫుల్ మా. సో ఈ షార్ట్ కట్ కూడా ఇక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఇచ్చాడు కాబట్టి ఎక్స్ మైనస్ 1/x కావాలి కదా తనకి. ఎక్స్ మైనస్ 1/x కావాలంటే ఏడికి పోయినా మళ్ళీ ఇదే స్టోర్ వస్తుంది కదా. నేను చెప్పే పాయింట్ ఏంది, బేసిక్ ఆర్జన్ ఏంటి, ఇది ఒక స్టెప్, ఇది ఒక సింపుల్గా రైట్. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, పెద్ద బుద్ధులో చూడకండి, చాలా ఈజీ రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇఫ్ డివిజన్ మీన్స్ ప్లస్ అంట, ప్లస్ మీన్స్ డివిజన్ అంట. ఇది ఈజీ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ అయిపోయచ్చు పెన్ పేపర్లో కూడా. సరే మీ కంఫర్ట్ కోసం చెప్తున్నాను. డివిజన్ వస్తేనేమో ఏం చేయాలి, ప్లస్ అని ఇంట ప్లస్ చేయాలంట, ప్లస్ చేయాలి. ప్లస్ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, డివిజన్ చేయాలంట, అంతే కదా. కోడింగ్లో చిన్న పార్ట్ ఇది, ఓకే సైన్స్ పరంగా వచ్చేది. సరే డివిజన్ అంటే ప్లస్, ప్లస్ అంటే డివిజన్, ఓకే మంచిది. అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి, ఈ సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి, క్లియర్ కట్ స్టోరీ. తర్వాత ఏమన్నాడు ఇంకా మైనస్ మీన్స్ ఇంటూ. ఓహో మైనస్ అంటే ఏం చేయాలట, ఇంటూ చేయాలట. మరి ఇంటూ ఉంటే మైనస్ అని కాదు, అక్కడ లేదు, ఇంటూ లేదు క్వశ్చన్ ఇంటూ లేదు. మైనస్ ఉంటే ఇంటూ పెట్టాలి అంతే. డివిజన్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే డివిజన్, మైనస్ ఉంటే ఇంటూ, ఇంటూ ఉంటే లేదు, ఇంటూ ఉంటే అవసరం లేదు. సరిపోయింది, ఇంటూ లేదు కదా క్వశ్చన్లో. చూడండి క్వశ్చన్ ఏముంది, సింపుల్ క్వశ్చన్ ఏమన్నా 25 డివైడెడ్ బై అన్నాడు. డివైడెడ్ బై అంటే అక్కడ ప్లస్ చేయకండి, డివైడ్ చేయకండి కదా, అంటే ప్లస్ పెట్టాలంట. 25 డివైడ్ బై మళ్ళీ 25 ఇచ్చిండు. తర్వాత ఏం ఇచ్చాడు, సింపుల్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లస్ ఇచ్చాడు, మళ్ళీ 5 డివైడెడ్ బై 2 అన్నాడు, మైనస్ 15 అని అన్నాడు. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా చేయాలంటే డివిజన్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో ప్లస్ రాయాలి, ప్లస్ రాద్దాం అంతే కదా. 25 ప్లస్ డివిజన్ అంటే ప్లస్ 25 ప్లస్ 25 ప్లస్ అంటే ఏంది, డివిజన్ చేయాలి. 5 డివిజన్ అంటే ఏం చేయాలి, మళ్ళీ ప్లస్ చేయాలి కదా. ప్లస్ అంటే డివిజన్, ప్లస్ డివిజన్ అంటే ప్లస్ కదా. డివిజన్ అంటే మళ్ళీ ప్లస్ చేస్తాం. సైన్స్ చేంజ్ చేస్తున్నా ఏం లేదు, ఇక్కడ బుద్ధులు ఒకటి ఉంది. ఇక్కడ ఇక 2 ఉంది, మళ్ళీ పక్కన మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే ఏం చేయాలంటే ఇంటూ చేయాలంట 15. ఇక ఇట్లా అని చెప్పి డైరెక్ట్ 25 ప్లస్ 25 అనకండి, ఆగండి 25 ప్లస్ 25 50 అని అట్లా అనకండి. అకార్డింగ్ టు బోడమస్ రూల్. మళ్ళీ ఇక్కడ బోడమస్ రూల్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత అడిషన్ చేయాలి. తెలిసేది అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 25/5 అంటే 5, ఇక్కడ 5 వస్తుంది, ఇది 2 కలిపితే 5 ప్లస్ ఇక్కడ 25. మీకు అర్థం రాస్తుంది, ఎంత అవసరం లేదు. 25/5 అంటే 5 వచ్చింది, 5 ప్లస్ 2 3 2 15 30 కదా. అన్ని కలిపేయండి ఏమవుతుంది, 25 ప్లస్ 5 30 ప్లస్ 30 ఆన్సర్ 60 కదా, సింపుల్.
అంటే డివిజన్ చేసినాక మల్టిప్లికేషన్ చేసి ప్లస్ అడిషన్ చేస్తే అయిపోతుంది. ఆన్సర్ 60. చిన్న చేసి ఉంటారు మీరు, ప్రాబ్లం లేదు. ఈ బేసిక్ కాన్సెప్ట్ చాలా ఈజీ క్వశ్చన్. ఇంకా తర్వాత ఇంకా క్వశ్చన్ 38 చూడండి. వెరైటీ ఉంది. వెరైటీ అని కాదు, కాన్సెప్ట్ ఎంత చూద్దాం ఒకసారి. స్మార్ట్ అంట, బీ కేర్ఫుల్. స్మార్ట్ అంటే ఏంటంట, స్మార్ట్ SMART. స్మార్ట్ అంటే ఏం చెప్పాడు మనోడు, 31524 31524. సరే మంచిది. ఇప్పుడు 31524 వచ్చిన తర్వాత మార్బుల్ ఇచ్చాడు. మళ్ళీ మార్బుల్ చాలా ఈజీ క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. మార్బుల్ అనగానే టక్కన ఏమన్నాడు, మార్బుల్ 42837 అన్నాడు. ఆ తర్వాత ఈట్ అంటే ఈట్ అంటే ఏమన్నాడు, 537 అఫ్ కోర్స్. మళ్ళీ ఎస్ అంటే 19 తీసుకుంటా, అట్లా కాదు ఆల్ఫాబెట్ సెట్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్ అంటే 19 ఉంది, అక్కడ లేదు కదా. అంటే లాజికల్గా ఆల్ఫాబెట్ టెస్ట్ కాదు ఇది. సింపుల్ చెప్పాలంటే SMARTని అసైన్ చేశాను నెంబర్స్కి. దాన్ని బట్టి మనకు తెలుసు ఆల్రెడీ ఇది కామన్ ఉండే వాల్యూ చూసుకోవాలి ఫస్ట్. లాస్ట్కి ఏమడింది అసలు యాక్చువల్ మన ఫైనల్ అవుట్పుట్ ఏందమ్మా, స్టేబుల్ అంటే STABLE. దట్స్ ఇట్. స్టేబుల్ కావాలంటే నాకు ముందు ఎస్ ఏందో తెలుసుకుంటే సరిపోతుంది కదా. చూద్దాం, ఎస్ తెలుసుకుందాం, ఆ తర్వాత MAT అది ఇలా. ఓకే సింపుల్. ఒకసారి చూడండి ఆప్షన్స్ వెరైటీ ఇచ్చాడు. సరే ఇప్పుడు నాకు ఒకసారి ఎస్ కోసం పోతున్నాను. ఫస్ట్ ఎస్ కోసం పోవాలి, ఎందుకంటే ఎస్ ఉంది కదా, పోవాలని కానీ చూద్దాం. ఎస్ ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు కదా. ఎస్ ఇక్కడ ఒక దగ్గరనే ఉంది. ఎస్ ఒక దగ్గరనే, ఆగండి అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఎస్ ఒక దగ్గరనే ఉంది. మరి ఆప్షన్లు అట్లా 2-3 కూడా వేయచ్చు చెప్పలేము. చూద్దాం. స్మార్ట్లో ఎస్ ఒకటే ఉంది, అంటే MART ఎస్ ఇక్కడే ఉంది. MART అంటే ఏ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, మన టీ కూడా ఉంది. రిపీట్ అయినాయి. AMRT రిపీట్, ఎస్ రిపీట్ కాలేదు. అట్లనే 31524లో ఏదైతే రిపీట్ కాదో అదే వేసుకోవచ్చు స్టోరీ. సరే 31524లో ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ వచ్చేసింది 3. ఓకే 1 తీసుకుంటే అరే 1 ఎక్కడ రాలి, 5 ఇక్కడ వచ్చింది, 5 2 అంటే 2 కూడా ఇక్కడ వచ్చింది, 4 కూడా ఇక్కడ వచ్చింది. అంటే 31524లో 1 ఇంకెక్కడ రాలి, అంటే ఎస్కి 1 ఇంకా అయిపోయింది. ఎస్ అంటే 1, ఇక్కడ ఎస్ ఇక్కడే ఉంది, 1 ఇక్కడే ఉంది. మిగతా అన్ని రిపీట్ అయినాయి, మన లెటర్స్ కూడా రిపీట్ అయినాయి. అదే 1 ఆప్షన్ చూడండి ఒకసారి. అరే 1 ఒకటే ఆప్షన్ ఉంది మా ఫస్ట్ ఆప్షన్ ఏ 618537లో 1 అక్కడే కనబడుతుంది, అంటే ఎస్ అక్కడ ఉన్నట్టే కదా. అంటే అందుకే స్టేబుల్ అన్నాడు. స్టేబుల్ ఎస్ ఉంది, కంపల్సరీ 1 ఉండాలి. 1 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది, ఏ దట్స్ ఇట్. ఇంకా అంత టైం చేసుకుంటున్నా అంటే అట్లా కాదు సార్. మళ్ళీ అన్నింటిలో 1 ఉంటే ఏం చేయాలంటే ప్రొసీజర్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఎస్ అయితే 1 ఆప్షన్ ఏ ఫిక్స్, క్లియర్ కట్. ఇంకా టీ అంటే చూద్దామా. సరే మీ కంఫర్ట్ కోసం టీ అంటే చూద్దాం, రైట్. టీ అంటే చెప్పండి. టీ ఎక్కడో చూడండి. ఫస్ట్ దాంట్లో ఉంది, లాస్ట్ దాంట్లో ఉంది. ఫస్ట్ దాంట్లోనే లాస్ట్ దాంట్లో ఉండే ఒక నెంబర్ చెప్పండి. ఓకే ఆన్సర్ అయితే ఏంది, ఏ అయిపోయింది. ఫస్ట్ దాంట్లోనే లాస్ట్ దాంట్లో ఉండేది టీ కావాలి. టీ అంటే ఇక్కడ ఉంది కాబట్టి 31524 అరే 5 మళ్ళీ 3 కూడా 3 కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 5 ఉంది. 1 అంటే ఎస్ అయిపోయింది. మరి 3 5 2 సార్లు వచ్చింది. ఓహో అంటే ఏటీ అంటే ఏలో A5 T5 చెప్పనీకి కష్టం అవుతుంది కదా. అంటే 3 5 రెండు రిపీట్ అయినాయి కాబట్టి 3 5 రిపీట్ అయింది కాబట్టి టీ చెప్పడం కష్టం అవుతుంది. ఓకే ఏ అంటే ఇక్కడ ఉంది. అన్నిట్లలో ఏ ఉంది. అన్నిట్లలో ఏ ఉందంటే అన్నిట్లలో ఇక్కడ 5 లేదు. దీంట్లో ఏ ఉంది, దీంట్లో ఏ ఉంది, కానీ 5 మిస్ అయింది కదా. అంటే ఇక్కడ కామన్ ఉండి ఇక్కడ కామన్ ఉండేది 3 మాత్రమే, 5 కాదు. 5 లేదు అంటే లాజికల్గా ఎవరికి ఇప్పుడు టీకి ఏమొస్తుంది, 5 వస్తుంది. అయిపోయింది. ఏకి వచ్చింది మా 3, ఏకి 3 ఏ ఇక్కడే రిపీట్ అయింది కాబట్టి 3 ఇక్కడే రిపీట్ అయింది. మరి టీ ఉందంటే టీ 5 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ టీ 5 ఉంది కాబట్టి 5 టీ ఎక్కడ ఉంది, అక్కడ 5 ఉంది. టీ 5 అయిపోయింది. లేదు ఎస్ అంటే 1, టీ అంటే 5, ఏ అంటే 3. అట్లా కూడా గదే ఆన్సర్ వస్తుంది. ఏంది ఎస్ అంటే 1, టీ అంటే 5. అట్లా చూసుకున్నా గదే స్టోరీ, గదే కాన్సెప్ట్. ఇంకా మీరు ఎట్లా వెళ్ళినా అదే ఆన్సర్. ఒక ఇంత టైం అయితే వేస్ట్ చేసుకోండి. ఎందుకు ఇప్పుడు ఒకటే ఆప్షన్ కావడుతుంది కదా. 1 ఉన్నది ఒకటే ఆప్షన్ కాబట్టి ఆన్సర్ టక్ చెప్పచ్చు. క్లియర్ కట్ స్టోరీ, రైట్. అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. 1 ఉన్నది ఒకటే, క్లియర్ కట్ స్టోరీ. ఇంకా ఓకే మీ కంఫర్ట్ కోసం ఎస్ అంటే 1 వచ్చింది, టీ అంటే 5 వచ్చింది, ఏ అంటే 3 వచ్చింది. ఇక బి చెప్పండి. కమాన్ బి ఇక్కడే ఉంది, ఎక్కలేదు. ఇక్కడే ఉండాలి, ఎక్కడ ఉండద్దు. అంటే బి ఐ థింక్ 7 ఇక్కడ రిపీట్ అయింది. వద్దు 8 3 6 ఎక్కడ రిపీట్ అయింది. ఇక్కడ బి ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు. బికి 6 కానీ 8 కానీ వస్తుంది. బికి అంతే కదా, 6 8 రెండు ఇక్కడే ఉన్నాయి. ఓకే మంచిది. అంటే 6 కానీ 8 కానీ రావచ్చు అట్లా. అంటే బి కొద్దిగా టఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది.
మళ్ళీ ఎల్ అంటే మళ్ళీ ఇక్కడ ఎల్ ఇక్కడే ఒక దగ్గరనే ఉంది, ఎల్ ఒక దగ్గరనే ఉంది అంటే ఇక్కడ ఒకటే నెంబర్ ఉండాలి, మళ్ళీ రిపీట్ కావద్దు. అంటే రిపీట్ కాంది నెంబర్ ఏంటంటే రిపీట్ కాంది 6 ఉంది, 8 కూడా ఉంది, మళ్ళీ 6 ఉంది 8 ఉంది. అంటే లాజికల్ 6 రావచ్చు, 8 రావచ్చు, 2 రావచ్చు. ఎవరికి? బీకి, ఎల్కి. మళ్ళీ ఈ అంటే ఏంటి చెప్పండి? ఈ అంటే 5 3 7లో ఇక్కడ ఈ ఉందా, ఇక్కడ ఈ ఉంది, 7 అయితే ఈకి వచ్చేస్తుంది, 7 ఈకి వస్తుంది. బి దగ్గరనే ప్రాబ్లం, బి దగ్గర ఈ రావాలా 6 రావాలి, ఐ మీన్ బి దగ్గర 8 రావాలా 6 రావాల దగ్గర కన్ఫ్యూజ్ ఉంటుంది. క్లియర్ కట్ స్టోరీ అర్థమైందా? చూడండి, బి ఎల్లో లేండి. ఈ అంటే ఇక్కడ రిపీట్ అవుతుంది, 7 7 ఇక్కడ రిపీట్ అయింది. 5 3 గురించి అయిపోయింది, 5 3 కథం, 5 3 గురించి డిసైడ్ చేసినాం. అంటే ఇప్పుడు లాజికల్ ఇంకో నెంబర్ ఏం రావాలి మనకి? ఇప్పుడు ఈ అంటే 7, ఈ అంటే 7 కూడా రావాలి. ఈ ఆర్డర్ లేని ఆర్డర్ ఎట్లు వచ్చినా పర్లేదు. సో 1 5 3 7 1 5 3 7 ఇంకా ఇన్ని బాధలు పడడం కంటే 6 1 8 5 3 అంటే ఇక ఇప్పుడు ఎవరి దగ్గర మన బాధ వచ్చింది? ఇక్కడ బి దగ్గర కదా. బిఎల్ డిసైడ్ చేయాలి. బిఎల్ ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ లేవు. మరి బిఎల్ ఇక్కడ ఉన్నప్పుడు 8 6 ఇక్కడే ఉన్నాయి, ఉంటే 8 అని ఉండాలి, అయితే 6 అని ఉండాలి. 8 ఉండాలి, 6 ఏదైనా ఒకటే ఉండాలి, 2 ఉండదు కదా. ఎందుకంటే ఇక్కడ బిఎల్ ఎల్ఈ ఉంది కదా. ఓకే ఓకే ఓకే. బిఎల్ ఈ డిసైడ్ అయింది. బిఎల్ అంటే 6 8 కంపల్సరీ ఉండాల్సిందే. బిఎల్ అంటే బిఎల్ ఇక్కడే ఉన్నాయి, 6 8 ఇక్కడే ఉంది, బిఎల్ ఇక్కడే ఉంది, 6 8 ఇక్కడే ఉంది, సరిపోయింది కదా. అంటే 1 5 3 7 7 6 8 అనే నెంబర్ ఎక్కడ వస్తుంది చూడండి. 1 5 3 7 6 8 అంటే ఫస్ట్ ఆప్షన్. అంటే ఇంత డీటెయిల్స్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. బి అంటే 6, ఎల్ అంటే 8 అని కాదు, బిఎల్ 6 8. ఇక్కడ కూడా బిఎల్ కావాలి, 6 8 కావాలన్నట్టు. బిఎల్ అంటే 6 8, బి అంటే 6, ఎల్ అంటే 8 మనకి ఎందుకు? బిఎల్ అయితే ఉందా లేదా? అక్కడ బిఎల్ ఉంది, 6 8 ఉంది. ఇక్కడ కూడా బిఎల్ ఉంది, 6 8 రాస్తాం అంతే. మళ్ళీ ఆర్డర్తో పని లేదు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. క్లియర్ కట్ అర్థమైంది అనుకుంటా. చూడగానైతే ఆన్సర్ అయిపోవచ్చు, అది వేరే విషయం. బట్ డోంట్ కన్ఫ్యూజ్, అస్సలు ఇబ్బంది పడవద్దు. ఐ హోప్ మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీగా వెబ్సైట్కి వచ్చి ముందు లాగిన్ అవ్వండి, అప్డేట్స్ చూడండి, రైట్. ఇంకా దసరా తర్వాత, ఇప్పుడు దసరా సిచ్యువేషన్ కాబట్టి చాలామంది దసరా సింగిల్లో ఉంటారు. చాయిస్ వ్యూవర్స్ మళ్ళీ ఫెస్టివల్ తర్వాత అంటే మళ్ళీ టైం అంతా ఎందుకు వేసుకుంటారో వెయిట్ చేయకండి. బెటర్ టు అప్లై, అందరు అప్లై చేసారు అనుకుంటున్నాను. అప్లై చేసిన వాళ్ళు డైరెక్ట్ వచ్చేసేయండి. ఎవరైతే ఓల్డ్ ఇండియన్ బ్యాంక్ స్టూడెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు 50% డిస్కౌంట్తో మళ్ళీ కొత్త కోర్స్ యాక్టివేట్ చేస్తాను. అది నా పర్సెప్షన్. ఓకే, అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, CBT 1 CBT 2 మీకు వెయిటేజ్ తెలుసు. CBT 1 అంటే 60 మార్క్స్, CBT 2 అంటే 70 మార్క్స్. ఇది అప్ట్యూడ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి హ్యాపీ మనం ప్రాక్టీస్ చేసుకుని వచ్చేయచ్చు, అసలు ప్రాబ్లం లేదు. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, బెటర్ టు లాగిన్.